దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం మొదటి నుండి చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న యేసు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చదువుకున్న వాక్య లేఖనంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. ఏం వెదకాలటమా? పైనున్న వాటినే వెదకండి అన్నమాట రాయబడింది. పైనున్న వాటిని వెదకడం అంటే ఏంటి మరి? పైనున్నవి వెతకడం అంటే చూడండి, చాలామంది పైకి చూడరు కదా, ఎంతసేపు ఉన్నా కిందికే. చాలామంది కిందికే చూస్తారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందమ్మా? పైన ఉన్న వాటిని మీరు వెతకండి. కిందికే చూస్తే మన బాధలే గుర్తొస్తాయి, మన కష్టాలే గుర్తుకొస్తాయి. మన కష్టాలు, మన అనారోగ్యాలు కదా, మన అప్పులు, ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. కానీ పైకి చూస్తే దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుని సన్నిధి అక్కడ ఉన్నది. అది మనకు జ్ఞాపకం వస్తుందన్నమాట. హల్లెలూయా. సిటీలోనైతే ఉదయం మొదలుకొని రాత్రి వరకు జనాలంతా కూడా ఎటు చూస్తారు? అంతా ట్రాఫిక్ కిందికే. చాలామంది సిటీలలో పైకి చూడరు, అంత కిందికే. కనీసం నెలకొకసారన్నా ఆకాశాన్ని చూస్తారో లేదో. వాళ్ళకున్న బిజీ షెడ్యూల్కి నెలకొక్కసారైనా ఆకాశం వైపు చూస్తారో చూడరో తెలియదు. ఒక జంతువు ఉంది, అది జీవితంలో ఒకే ఒక్కసారి పైకి చూస్తుందట. అది ఏంది అంటే పంది తన జీవితంలో ఒకే ఒక్కసారి పైకి చూస్తే ఎప్పుడంటే దాన్ని ఇక చంపడానికి మనుషులు సిద్ధపడ్డప్పుడు కాళ్ళు చేతులు దాన్ని కట్టేసి బండిలో పడేసినప్పుడు అప్పుడు కాళ్ళు పైకి ఉంటాయి, తలకాయ ఇటు పైకి లేస్తానమాట. అప్పుడు అనుకుంటుందంట అది, ఓరే పైన పెద్ద ఆకాశం ఉందిగా, ఇంత పెద్దగా ఉందిగా పైన అని అనుకుంటుందంట. ఇక్కడ పైనున్న వాటిని వెదకండి. చాలామందికి వెదకుడి అన్న మాట అర్థం కాలే. వెదకుడి అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే మనకు కావలసిన వెండిని, మనకు కావలసిన బంగారాన్ని, మనకు కావలసిన ధనధాన్యాలను వెతకాలని అనుకుంటున్నారు. కానీ బైబిల్లో అలా లేదు. బైబిల్లో ఏముందంటే మీరు అడిగేది ఏంటంటే పరిశుద్ధాత్మను. మనం దేన్ని అడగాలట? పరిశుద్ధాత్మ నీవు దేవాన్ని అడగాలట. మనం పరిశుద్ధాత్మను అడిగినప్పుడు పరిశుద్ధాత్మ నిశ్చయంగా మనకు అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్మను దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఆయన దేవుని బిడ్డలు అడగవలసింది ఏందమ్మా? పరిశుద్ధాత్మను అడగాలి. కానీ జనాలందరూ ఏం అడుగుతున్నారు? నాకు వివాహం చేయి దేవుడా, నాకు ఉద్యోగం ఈ దేవుడా, నాకు అప్పులు తీసే దేవుడా, నాకు పిల్లగాన్ని దేవుడా, నాకు పిల్లని దేవుడా. ఇదే బాధ. ప్రతి ఒక్కరు కూడా దేన్ని అడుగుతున్నామా? భూ సంబంధమైన వాటిని, లోక సంబంధమైన వాటినే అడుగుతూ ఉన్నారు. కానీ
పైనున్న వాటిని వెదకట్లే. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మొదట మీరు నా రాజ్యమును నా నీతిని వెదకండి, అప్పుడు పరలోకపు తండ్రి మీకు అన్నీ అనుగ్రహించునని రాయబడింది. కానీ క్రైస్తవులు కూడా ఈ సంగతి తెలియదు. క్రైస్తవులు కూడా ఏమడుగుతున్నారు? ప్రార్థనలో కూర్చోగానే అవసరాలన్నీ, వాళ్ళకున్న బాధలన్నీ, అవసరాలన్నీ అడుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అది దైవ చిత్తానుసారమైన ప్రార్థన కాదు. మనం అడగవలసింది ఏంటంట? పరిశుద్ధాత్మని నాకు నిశ్చయంగా పరిశుద్ధాత్మ నా పైన కుమ్మరించండి, పరిశుద్ధాత్మ ద్వారా నాకు బోధించండి, పరిశుద్ధాత్మ ద్వారా నాకు హెచ్చరించండి, పరిశుద్ధాత్మ ద్వారా నన్ను సర్వసత్యంలోనికి నడిపించండి అని మనం అడగాలి. అందుకనే ఇక్కడ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, హల్లెలూయా, లేపబడిన వారైతే అంటే ఆల్రెడీ మనం ఏమన్నాం? చనిపోయిన వాడేగా. ఎవరిని లేపుతారు? చనిపోయిన వాడినే లేపుతారు. హల్లెలూయా. చూడండి, మనకు ప్రారంభంలో ఉన్న విశ్వాసం ఇప్పుడు లేదు. ప్రారంభంలో ఉన్న విశ్వాసం ఇప్పుడు లేదు. ఎందుకంటే మనము లేపబడినటువంటి అనుభవం కావాలి మనకి. మనం మరణించిన అనుభవం కాదు. లేపబడిన వారైతే, యేసుక్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే ఏం వెతుకుతారట? పైనున్న వాటినే మీరు వెదకండి, పైనున్న వాటినే వెదకండి. భూ సంబంధమైన వాటిని మీరు అవి వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకు పైనున్న వాటిని వెదకాలి అంటే, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏదైతే దేవుడు పెట్టుకోవద్దు అంటున్నాడో దాని మీదనే మనసు పెట్టుకుంటున్నాం. ఏదైతే మనసు పెట్టుకో అని దేవుడు చెప్తుండో దాని మీద మనసు తీసేసుకుంటున్నాం. ఇది మన ప్రాబ్లం, ఇది మన సమస్య. అందుకని దేవుడు మరీ తన బిడ్డలకు ప్రత్యేకంగా ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. ఏలైనగా మీరు మృతి పొందితిరి. ఏమైనామా మనం? మృతి పొందితిమి. చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ లేచి తిరుగుతున్నాం మనం. ఇప్పుడు ఎవరైనా మరణించారనుకోమా, చనిపోయారు అనుకో, మళ్ళీ లేచి తిరుగుతారా? కానీ క్రైస్తవులు ఏం చేస్తారు? తిరుగుతున్నాం మళ్ళీ. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకసారి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినాం, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించిర్రు, పాపాన్ని వదులుకొని విడిచిపెట్టిన తర్వాత మళ్ళా అదే పాపంలో, అదే బురదలో పడిపోతున్నాం. మీరు మృతి పొందితిరని దేవుడు చెప్తుండు, కానీ ఇక్కడ మృతి పొందలేదు. అంత నాణ్యం కానీ అరికాల కింద నానలేదు. మన జీవితాలు చాలా మారినాం కానీ కొద్దిగంత మారలేదు. అందుకనే దేవుని వాక్యంలో ఏముందంటే, బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడితే వెంటనే ఆ తైలం అంతా కూడా కంపు కొట్టుద్దంట. వింటున్నారమ్మా? అది ప్రసంగి గ్రంథంలో రాయబడింది ఆ మాట. అంటే దేవుని బిడ్డలారా, ఎంత మంచి అమృతమైన కదా, ఎంత మంచి తైలం, ఎంత మంచి నూనె అయినా అందులో ఈగలు పడితే ఏమవుతుంది? అది మొత్తం కూడా కంపు వాసన కొట్టుద్ది. నూనె మొత్తం మంచిదే, తైలం అంతా మంచి సువాసన ఇస్తుంది అప్పటి వరకు. కానీ ఒక్క సచ్చినీగ పడితే కథ మొత్తం కూడా అది పాడైపోద్దంట. హల్లెలూయా. మన జీవితాలు కూడా ఎట్లా ఉన్నాయి? అంత మంచిగానే ఉంది. ప్రార్థన మంచిగానే ఉంది, బైబిల్ చదవడం మంచిగానే ఉంది, చర్చికి రావడం మంచిగానే ఉంది, కానుకలు ఇవ్వడం మంచిగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎక్కడో కొద్దిగా పాపం బతికుంటుంది.
ఎక్కడో కొద్దిగా పాపం బతికొండడం వల్ల మనం దేవుని మహిమను అందరూ పాపం చేశాట. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరూ. అందులో పాస్టర్లు కూడా ఉన్నారు, అందులో సంఘ పెద్దలు కూడా ఉన్నారు, అందులో విశ్వాసులు కూడా ఉన్నారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతారు అని చెప్తుంది వాక్యం. అంటే వీళ్ళు ఏం కాలేదు, వీళ్ళు మృతి పొందలేదు, క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు కూడా లేపబడితే మృతి పొందితే దేన్ని వెతుకుతారట వాళ్ళు? పైనున్న వాటిని వెతుకుతారట. అంటే ఇంకా చావలేదు, ఈ శరీరం ఇంకా చావలేదు. ఎప్పుడు చంపుతాం మరి? చంపుతూనే ఉన్నాం పాస్టర్, కానీ చావట్లేదు అది అంటున్నారు జనాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏం చేయాలమ్మా? పూర్తిగా ఏం చేయాలి? మృతి పొందాలట. ఏ విషయాల్లో మృతి పొందాలి? గర్వము, అహంకారము, శరీర సంబంధమైన పాపము, జారత్వము కదా, ఈ భూ సంబంధమైన వాటి అన్నిట్లో ఏం కావాలట? మనం చచ్చిపోవాలట మనం. కానీ అప్పుడప్పుడు చస్తున్నాం, మళ్ళా బతున్నాం, చచ్చినాయే మళ్ళా పుడుతున్నాయి, మళ్ళా బతుకుతున్నాయి. అందుకనే దేవుడు నిజంగా మన విషయంలో దేవుడు ఎంతో బాధపడతాడు అన్నమాట. నిజంగా చాలా మనం చీకట్లో చేస్తున్న వాటికి, వెలుగులో చేస్తున్న వాటికి, మన ఒంటరిగా చేస్తున్న వాటికి, మన తప్పిదాలన్నీ కూడా దేవుడు చూసి ఎంతో బాధపడుతుందంట. ఆయన ఎంతో బాధపడతాడు. ఎందుకంటే కొన్నిసార్లు సేవకులమైన మాకే కొంత బాధ అనిపిస్తుంటుంది. కొంచెం జనాలు చేసే ప్రవర్తన బట్టి చూస్తే మాకే ఇంత బాధ అనిపిస్తుంది, దేవుడికి ఇంకెంత బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు రోడ్ల మీద చూస్తుంటాం, రోడ్ల మీద అహంకారంగా మాట్లాడుతుంటారు, అహంకారంగా కొట్లాడుకుంటుంటారు. కొన్నిసార్లు వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, అసలు వీళ్ళని కూడా దేవుడు ఎందుకు బతికిస్తుండ అనిపిస్తుంది. వీళ్ళని కూడా అసలు ఇట్లాంటి వాడిని కూడా ఎందుకు బతికిస్తుండు, ఇట్లాంటి దాన్ని కూడా దేవుడు ఎందుకు బతికిస్తుండు అని అనిపిస్తుంది. నేను మొన్న హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అక్కడంతా లేడీస్ అన్ని లిఫ్ట్కి పెట్టుకొని మంచి రెడీ అయ్యి రోడ్డు పక్కన నిలబడ్డారు. అక్కడ నేను కార్లు వస్తున్నప్పుడు నేను అనుకున్నా, అక్కడ అంత పురుషులు యవనస్తులు అంతా తిరుగుతూ ఉన్నారు అక్కడ. అప్పుడు నేను అనుకున్నా, ఇట్లాంటి వాళ్ళు కూడా దేవుడా, నువ్వు ఇట్లాంటి వాళ్ళని కూడా బతికిస్తున్నావేం దేవుడా అసలు నువ్వు? హల్లెలూయా. పోలీసు వాళ్ళు దొరకకుండా వాళ్ళు పాపం తిరుగుతున్నారు, చేస్తున్నారు. అంటే ఎంతో దుర్మార్గం, ఎంతో దుష్టత్వం, ఎంతో పాపం చేస్తున్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు? దేవుడు కనికరం గల దేవుడు. మనం తట్టుకోలేము కొన్నిటికి. ఏదన్నా ఎవడన్నా పొరపాటు చేసి తప్పు చేసినట్టు అంతా మాట్లాడడం బంద్ చేస్తారు. వాడు ఒక శత్రువుగా, ఆమె ఒక శత్రువుగా మనిషికి. ఇక జీవితంలో ఆయన ఇంటికి గడప దొక్కను, ఆయన ముఖం చూడను నేను, ఇక ఆయన ఇంటికి రాను పోను. మనుషులు ఇట్లా. కానీ దేవుడు కూడా అట్టే అనుకుంటే మన బతుకు ఏమయ్యేది చెప్పండి? దేవుడు అట్ట అనుకుంటుండా? ఆ తప్పు చేసిన దేవుడు తెలియదా? ఆ పాపం చేసినవని దేవుడు తెలుసుగా. అయినా కానీ ఆయన ఏ దేవుడు అంట? అంత ప్రపంచంలో ఎంత ఘోరంగా ఏ మూలన ఏం జరుగుతుందో కదా, అవన్నీ చూస్తూనే చూడలేదు దేవుడు. అన్నీ చూస్తూనే ఆయన భరిస్తున్నాడు. ఆయన భరిస్తున్న దేవుడు. ఆయన భరిస్తున్నాడు. కానీ మనం ఖచ్చితంగా ఏం కావాలన్నది వాక్యంలో, మనం మృతి పొందాలి, చచ్చిపోవాలి. మనం ఎన్ని రోజులకైనా పాపం మందు మనం చనిపోవాలి.
చనిపోకుండా మనం దేవుని సంతోష పెడుతున్నాం అని అనుకుంటున్నాం అంతే. మనం సంతోష పెడుతున్నాం అని మనకు మనమే అనుకుంటున్నాం, కానీ దేవుడే సంతోషపడడు. ఎందుకంటే నీ జీవితం అంతా దేవుడికి తెలుసు, నీ బతుకంతా దేవుడికి తెలుసు, నీ ప్రవర్తన అంతా దేవుడికి తెలుసు. ఆయన ఏం సంతోషపడాడు అనమాట. ఆయన ఏం సంతోషపడాడు, చాలా బాధపడతాడు. మనం అతిక్రమంలోకి వెళ్ళిపోయినప్పుడల్లా, అపవిత్రతలోనికి వెళ్ళిపోయినప్పుడల్లా, పాపంలోనికి వెళ్ళిపోయినప్పుడల్లా దేవుడు ఎంతో ఏడుస్తాడంట మన విషయంలో. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మృతి పొందాలట మనం. ఎందుకు మృతి పొందాలి అంటే, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎందుకు ఇక్కడ అన్ని వదులుకోవాలి? ఎందుకు మృతి పొందాలి? ఎందుకు చంపాలి? ఎందుకు దేవునితో తిరగాలి? ఎందుకు దేవునితో సమాధాన పడాలి? ఎందుకు దేవుని దగ్గర క్షమాపణ అడగాలి అంటే, మీ జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది. దాచబడి ఉన్నదంటే ఇక్కడ దాచబడిన ధనం అంటే మర్మంగా. చాలామంది దాచబడిన ధనం కొరకు కదా ఎన్నో ప్రయాసాలు పడతారు కదా. లంక బిందెలు ఉన్నాయని, బంగారం లోపట ఎక్కడో ఉందని, ఎన్నో యజ్ఞాలు, ఎన్నో యాగాలు ఎన్నో చేసి దాన్ని సంపాదించుకోవాలని ఎన్నో జీవితాంతం తిప్పలబడి ఎంతోమంది తన ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అది దొరకక మధ్యలోనే చచ్చిపోయి, మధ్యలోనే కుటుంబం అంతా ఆగమైపోయిన వాళ్ళు. కానీ దేవుడే అంటుండు, నీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఆయన మన జీవాన్ని దాచిపెడుతున్నట్టు ఆయనతో కూడా దాచబడి ఉన్నది, ఆయనతో కూడా నిలిచి ఉన్నదన్నమాట. అందుకనే ఏం కావాలట, మనం సావాలి. సస్తేనే మనం దాచబడతాం. హల్లెలూయా. లేకపోతే మన జీవానికి విలువ లేదు, మన రక్షణకు విలువ లేదు, మన ప్రాణానికి విలువ లేదు, మన బ్రతుకుకి ఒక అర్థం లేదు, విలువ లేదు. ఆయనతో మృతి పొందాలి, ఆయనతో తిరిగి లేచిన అనుభవం గలవారై ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఊకే సస్తున్నారు, మళ్ళా బతుకుతున్నారు, మళ్ళీ సస్తూనే ఉన్నాయి క్రియలు. మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని అంటున్నావు, మళ్ళా పోయి అదే పొరపాటు. అదనమాట. హల్లెలూయా. తర్వాత మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఏముందమ్మా అక్కడ? మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దాచిపెట్టినట్ట మన కొరకు దేవుడు జీవాన్ని. హల్లెలూయా. మనమేమనుకుంటాం, నా ప్రాణం ఎప్పుడు పోద్దో, నేను ఉంటనో పోతానో, నాకేమవుతుందో అని మనం భయపడతాం. నో, దేవుడంట మన జీవాన్ని దాచిపెట్టిండు. అది ఎవడు తీసుకోలేడు. సైతాన్ గాడు వాడేం చేయలేడు, వాడేం మన జీవాన్ని నాశనం చేయలేడాడు, వాని వల్ల కాదు. కాబట్టి క్రీస్తుతో కూడా నీ జీవము దాచబడి ఉన్నది. అయితే ఎప్పుడు ప్రత్యక్షమైందంట ఆ జీవము? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. అంటే ఇక్కడ అన్నీ వదులుకుంటే, ఇక్కడ చంపుకుంటే, ఇక్కడ దేవుని తట్టు సంపూర్ణంగా తిరిగితే, ఆయన కొరకే బ్రతికితే, యేసు ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయనతో పాటుగా ప్రత్యక్షమవుతామంట. హల్లెలూయా. కావున
భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. నువ్వు యేసుక్రీస్తునందు నీ జీవం దాచబడి ఉన్నది. నువ్వు ఆయనతో కూడా ప్రత్యక్షం కావాలి అంటే ఏం చేయాలటమా? భూమి మీదనున్న మీ అవయములను అనగా, భూమి మీదనున్న మీ అవయవాలను అనగా జారత్వమును. ఇలా మనకేమైనా ఉన్నాయో చూసుకుందాం. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయినా ధనాపేక్ష. ఏమనున్నా ఇలా ఒక్కటున్నా, పాస్టర్ గారు మాకు ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది ఉంది పాస్టర్ గారు అని అనుకున్నాం అనుకో, అది తైలంలో ఒక చచ్చినీగబడినతో సమానం అన్నమాట. అంటే అన్నీ పోయినాయి పాస్టర్. సినిమాలు చూడట్లేదు, కామాతురత లేదు, దురాశ, ఇవన్నీ లేవు, కానీ కొంచెం ధనాపేక్ష ఉంది పాస్టర్, కొంచెం దురాశ ఉంది పాస్టర్. అంటే ఇందులో ఏది ఒక్కటి ఉన్నా మొత్తం జీవితాన్నే స్పాయిల్ చేస్తుంది. జీవితాన్నే ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. ఒక్కటి కూడా ఉండడానికి వీల్లేదన్నమాట. హల్లెలూయా. దేవుడికి చంపి ధనాపేక్షను, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దేవుని ఉగ్రత అంట, ఉగ్రత. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు మనుషులు ఏమయ్యారు? కుప్పలు కుప్పలు చచ్చిపోయారు. కరోనా అప్పుడు దేవుని ఉగ్రత, వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు, దేవుని ఉగ్రత మనుషుల మీదకి వచ్చినప్పుడు, అప్పుడు ఆనాడు కాలంలో ఇజ్రాయెల్ మీద కూడా దేవుని ఉగ్రత వచ్చింది. చెప్పిన మాట వినకపోతే దేవుని ఉగ్రత వచ్చినప్పుడు అందరూ, పర్వతం చుట్టూన్న మనుషులందరూ పిట్టలెక్క చచ్చిపోయారు. ఉగ్రత, దేవుని ఉగ్రత. ఇట్లనే కంటిన్యూ చేసుకుంటూ పోతే దేన్ని? జారత్వాన్ని, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధను, ధనాపేక్షను, వీటిని కంటిన్యూ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనిషి మీదకి ఏమొస్తంట? దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దాన్ని ఎవరు ఆపలేరు, దాన్ని ఎవరు తీసివేయలేరు. ఎవరి వలన దేవుని ఉగ్రతను ఆపడం ఎవరి వల్ల, ఎవరి తరం అది కాదంట. హల్లెలూయా. కాబట్టి ఎందుకు మరి ఆ ఉగ్రత మనకి? ఎమ్మటే దేవుని దగ్గర ఏం పడాలి? పశ్చాత్తాపడి మన జీవితాన్ని ఆయన తట్టు తిప్పుకొని పైనున్న వాటిని వెదకుచ్చు కదా. మనం ఉన్నప్పుడు ఆ ఉగ్రత మన మీదకి రాదంట. హల్లెలూయా. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. పూర్వం అన్నీ మనకి ఇయ్యగా. యేసయ్య నమ్మనప్పుడు మనుషులకు అందరికీ ఏముంటాయి? మొత్తం ఇందులోనే మీరున్నారు. మరలా ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత కూడా మీరు ఇందులోనే జీవిస్తున్నారు. కాబట్టి ఉగ్రత నీ మీదికి వస్తుంది అని చెప్తుండే దేవుడు. అందుకనే ఈ ప్రజలు వీటిని సింపుల్గా తీసుకుంటారు. టేక్ ఇట్ ఈజీగా, ఏముందిలే, ఒక చిన్న పాపమేగా, చిన్న దురాశేగా, చిన్న ధనాపేక్షగా, ఒక్కరోజు మందిరాన్ని పోకపోతే ఏమవుతుంది అని ఏదో ఒక చిన్న దురాశకి, ఏదో ఒక చిన్న ధనాపేక్షకి, పాపానికి, అపవిత్రతకి చోటిస్తున్నారు. ఏమైతే తింటే ఏమైంది, పండగ రోజు తినొద్దా, అందరు తింటారు మేము తినొద్దా అని ఒక చిన్న అపవిత్రతకు చోటిస్తే
అది మొత్తం కూడా దేవుని ఉగ్రతకు కారణమవుద్దని ఉందన్నమాట వాక్యం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడైతే మీరు ఏం మానాలటమా? కోపము మానాలి, ఆగ్రహం మానాలి, దుష్టత్వం మానాలి, దూషణ, నోటి బూతులు అను వీటిని విసర్జించుడి. హల్లెలూయా. దేవుడు ఏమడుగుతుండు? ఇవేమైనా మీలో ఉన్నాయా నా బిడ్డలారా, రక్షింపబడిన నా బిడ్డలారా? మీలో ఏమైనా జారత్వం ఉందా? అపవిత్రత ఉందా? కామాతురత ఉందా? దురాశ ఉందా? విగ్రహారాధన ఇవి ఉంటే చంపివేయండి. వీటినేమో చంపివేయాలి, వీటినేమో విసర్జించాలి. హల్లెలూయా. చంపివేయడం అంటే, చంపడం అంటే చంపివేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో గూక పాములు వస్తున్నాయి అనుకో, ఏం చేయాలి? చంపకపోతే? ఇంట్లో మొత్తం ఎలకలు వస్తున్నాయి అనుకో, ఏం చేస్తావు? చంపేయాలి. పాములు వచ్చినా ఎలకలు వచ్చినా వాటిని నువ్వు చంపకుండా ఉంటే అవి ఏం చేస్తాయి? నిన్నే చంపేస్తాయి. చంపాల్సి ఉన్నాయి. అదే ఇంట్లోకి పిట్టలు వచ్చినాయి అనుకో, ఏం చేయాలి? ఏమనద్దు. అవి ఏమంటాయి? బల్లులు వచ్చినాయి అనుకో, ఏమంటాయి? ఏమన్నా వాటి తిరిగితే పురుగులు తింటాయి. కానీ పాములు వస్తే చంపాలే, తేళ్ళు వస్తే చంపాలే, ఎలకలు వస్తే చంపాలే, బొద్దింకలు వస్తే చంపాలే, నల్లులు వస్తే చంపాలే. హల్లెలూయా. అందుకని ఏం చంపాలి? ఏమేం చంపేయాలి? కామాతురతను చంపేయాలి, అపవిత్రతను చంపాలి. వాటిని నువ్వు చంపకపోతే నిన్ను చంపేస్తాయి. హల్లెలూయా. నువ్వు వాటిని చంపకపోతే నిన్నవి నాశనం చేసేస్తాయి మనం. హల్లెలూయా. అంతా సింపుల్గా తీసుకుంటారు అందరూ. ఏముందిలే, ప్రార్థన పోతే ఏముంది, అక్కడ 4 మాటలు చెప్తాడు పాస్టర్ గారు, అదేదో మనం ఫోన్లో వినలేమా? ఆడికే పోవాలన్నా? ఆడ చర్చిలో కూర్చుంటేనే ప్రార్థన చేసినట్ట, ఆడ ఉంటేనే బైబిల్ చదివినట్ట, ఆడ ఉంటేనే దేవుని వాక్యం విన్నట్ట అని అనుకుంటారు. హల్లెలూయా. దేవుడికి ఎంత ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చంపుతున్నావా? చంపాల్సినవి చంపుతున్నావా? బతుకుతున్నాయా? అవి బాగా ఇంకా జీవాన్ని పోసుకుంటున్నాయా? ఇంకా బాగా బలం పొందుకుంటున్నాయా పాపం? హల్లెలూయా. చంపాల్సినవి చంపకపోతే నిన్నే చంపేస్తుంది. హల్లెలూయా. విసర్జన అంటే వదిలించుకోవాల్సినవి. చంపాల్సినవి కొన్ని ఉన్నాయి, వదిలించుకో. విసర్జన. తిన్న తర్వాత విసర్జన కాలేదనుకో, ఏమవుతుంది అమ్మా? తిన్న తర్వాత ఇప్పుడు 3 పూటలు తిన్నాం బాగానే, కానీ రావట్లేదనుకో, పరిస్థితి ఏంది? విసర్జించకపోతే ఇట్లా కూడా నీ ప్రాణానికి రోగాలు వస్తాయి కదా. రకరకాల రోగాలు వచ్చి అట్లా కూడా చచ్చిపోతాం. హల్లెలూయా. విసర్జించాలి. ఏం విసర్జించాలట? కోపాన్ని విసర్జించాలి. విసర్జించడం అంటే వదిలేసేదాన్ని మళ్ళీ పోయి తెచ్చుకుంటావా? పొద్దున ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తిన్నాం, పోయి ఎంత కుప్ప పెట్టినాం, మళ్ళీ తెచ్చుకుంటాం దాన్ని? చెప్పండి. మూత్రం విసర్జన చేసింది, వదిలేసింది, మళ్ళా తెచ్చుకుంటాం ఇంటికి? మరి తెచ్చుకుంటున్నారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటారు? నేను కోపడం దేవుడా,
నేను దూషించను దేవుడా, నేను బూతులు మాట్లాడను దేవుడా కదా. ఆగ్రహం, దుష్టత్వం నాలో ఉండదు దేవుడా అంటున్నారు కదా. మళ్ళా ఏం చేస్తారు, మళ్ళీ తెచ్చుకొని మంచిగా ఏపుకొని తింటున్నాను అన్నట్టుంది అనమాట. విసర్జించిన దాన్ని తెచ్చుకొని తింటున్నారు. హల్లెలూయా. ఇట్లా చెప్తేనే అర్థమైంది అనమాట. ఇట్లనే ఉంది బైబిల్లో, అదే ఉంది. అక్కడ అపవిత్రత కాడ, ధనాపేక్ష కాడ, విగ్రహారాధన కాడ, కామాతురత దురాశ కాడనేమో, జారత్వం కాడనేమో ఇది చంపివేయండి, చంపివేయండి. అవి ఉంటే గనక నిన్ను నాశనం చేస్తాయని చెప్తుండు. వీటినేమో విసర్జించండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నాలో ఏం తప్పు ఉంది, నేను అంత బాగానే చేసుకుంటూ పోతున్నా అని అనుకుంటాం మనం. కానీ విసర్జించాల్సినవి ఏంటి అంటే, కోపం విసర్జించుకోవాలి. దుష్టత్వం అంటే చెడు హృదయం. దుష్టత్వం అంటే పనికిమాలిన పనులు, దుష్ట పనులు, చెడ్డ పనులు, దుష్టత్వం. ఇంకా దూషించడం తెలుసుగా మీకు. మీరు నాశనం అయిపోను, మీరు మొదలారిపోను, మీరు పాడైపోను, బీడైపోను అని తిడుతుంటారు. నా కొంప మీద ఏడుతారే, మీరు నాశనం అయిపోను, ఇట్లా తిడుతుంటారు కదా. క్రైస్తవులేం తక్కువలు కాదు, వాళ్ళకి ఏదన్నా నచ్చంది పడంది ఎవరైనా మాట్లాడారు అనుకో, వాళ్ళని వదిలిపెట్టరుగా. ఏ మాట వస్తే ఆ మాట వదులుతూనే ఉంటుంటారు. ఎంతో ఉపవాసాలు ప్రార్థన చేసేవాళ్ళు కూడా మళ్ళా బూతులు, మళ్ళా దూషణ మాటలు అన్నీ ఆల్రౌండ్ గొట్టు పారేస్తారు సమయం వచ్చినప్పుడు. నీ అంతేందో చూస్తూ అంటారు అప్పటిగా. అయ్యేంటి, ఏసే నమ్మినప్పుడే అవి ఏం చేయాలట, రక్షణ దేవుడు ఉచితమైన రక్షణ ఇచ్చినప్పుడే అవన్నీ విసర్జించాల్సినవి. అవి ఉండొద్దు లోపట ఉంటే, అవి లోపట ఉంటే రోగాలు వస్తాయి. అవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ విసర్జించాల్సినవి, అన్ని రోగాలు తస్తాయి మనకి. అవన్నీ విసర్జిస్తే ఆరోగ్యం మంచిగా ఉంటుంది, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, నీ ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ పెట్టుకుంటే నువ్వు మళ్ళా విసర్జించిన వాటిని తెచ్చుకొని మళ్ళా తింటున్నట్టే. దేవుడు దేంతో చూపిస్తుండే దాన్ని, చంపాల్సినవి చంపకపోతే నువ్వు చస్తావు, విసర్జించాల్సినవి చంపకపోయినా, విసర్జించకపోయినా అట్లా కూడా నీ పని అవుతుంది, అంతా కూడా నీ ఒళ్ళు సాప్ అవుతుంది అని చెప్తుండే దేవుడు. తర్వాత ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున హల్లెలూయా. ఏంటంటే ఏ స్వభావమా, ప్రాచీన స్వభావము. దాన్ని ఏం చేయాలి, పరిత్యజించి అన్న మాట రాయబడింది. ఎప్పుడు పరిత్యజిస్తాం, పరిత్యజించి అంటే ఎప్పుడు, పరిత్యజించి అనే మాట విడాకులకు వాడతాం. పరిత్యాగ పత్రిక అంటే వదులుకోవటం, వదులుకోవాలా, ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలా. ఇక్కడ చంపివేయాల్సినవి ఉన్నాయి, విసర్జించాలన్నాయి, పరిత్యజించే ఉన్నాయి. అన్నీ ఒకటే రూట్లో చెప్పలే దేవుడు, మనకు అర్థం కావడానికి డిఫరెంట్ టైప్లో చెప్తుండు.
చంపివేయాల్సినేమో చంపేయం, విసర్జించాల్సినవి అట్టనే లోపల పెట్టుకొని ఉంటాం. ఇక మొత్తం మైండ్లోనే నేనైతే అస్సలు క్షమించేది లేదు, అలా గడప దొక్కేదే లేదు, వాళ్ళ ముఖం చూసేదే లేదు, నాకు ఇంత అన్యాయం చేస్తారా అని ఇంక పట్టుకొని సంవత్సరాలు దూషణ, కోపము, ద్వేషము ఇవన్నీ పెట్టుకుంటే ఏమవుతుంది? ఏముంది అక్కడ? వాక్యం ఏముంది? దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుందా? హల్లెలూయా. మనమేమనుకుంటాం? వాళ్ళు మనకు కీడు చేశారు కాబట్టి మనం ఇట్లా ఉండడం న్యాయమే అని మనం అనుకుంటాం. ఇది ధర్మమే, ఇది ఓకే, నేను రైట్ చేస్తున్నాను అనుకుంటాను. నువ్వు రైట్ కాదు, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఎందుకంటే నీతిమంతుడు 7 మార్లు కింద పడ్డా మళ్ళా లేస్తాడని బైబిల్ చెప్తుంది. నువ్వు ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా నా సహోదరుని? 70 ఏండ్ల మార్ల మటుకు నువ్వు క్షమించాలి. 70 ఏండ్ల మార్ల మటుకు క్షమించాలి మనం. నువ్వు క్షమించకుండా ఇప్పుడు తప్పు చేసినోడు క్షమాపణ పొందిండు, తప్పు చేసినోడు దేవునితో తిరుగుతుండు, మరి దేవుడి ద్వారా బ్లెస్ అవుతుండు. కానీ తప్పు హృదయంలో పెట్టుకున్నోడు దేవుని ఉగ్రతకి పాత్రుడవుతాడు అనమాట. ఇక్కడ హల్లెలూయా. దేవుని వాక్యం తెలియదు, చాలామందికి తెలియదు, చెప్పినా వినరు. ఇప్పుడు ఎవరు డేంజర్ అంటే పాపాన్ని మనసులో పెట్టుకున్నాడు డేంజర్, పాపం చేసినోడు కాదు. ఇక్కడ అదే పెట్టుకొని అని అనుకున్నాడు, ఆడే డేంజర్ అయిపోతాడు, ఆపదలు పడిపోతాడు. హల్లెలూయా. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దేవుడికి స్తోత్రం. తర్వాత ఏ భేదం లేదు, ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటయని పొందకపోవటయని భేదం లేదు, పరదేశి అని సిద్ధుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. అందరికి ఒకటే న్యాయం, తెల్లోడు లేడు, నల్లోడు లేడు, ఈ దేశం లేదు, ఆ దేశం లేదు, ఈ జాతి లేదు, ఆ జాతి లేదు, అందరికి ఇదే వర్తిస్తుంది. ఏ దేశపోళ్ళైనా, ఏ కులపోళ్ళైనా, ఏ ప్రాంతమైనా, ఎవడైనా సరే చంపివేయాల్సినవి చంపివేయాలి, విసర్జించాల్సినవి విసర్జించాలి, వదిలిపెట్టాల్సినవి వదిలిపెట్టుకోవాలి. లేకపోతే దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధమైన మాటలు మన అందరి హృదయంలో దీవించును గాక. ఆమేన్.